నమస్తే, నేను సంజు నాయక్. అప్డేట్స్ చూస్తే తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఉద్యమకారులకు కవిత బహిరంగ క్షమాపణలు చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో వారికి పూర్తి న్యాయం చేయలేకపోయానని, కేవలం 500 కుటుంబాలకే ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు. ఉద్యమకారుల కోసం కొట్లాడలేకపోయినందుకు తనను క్షమించమని కోరారు. అమరవీరుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సర్కార్పై జంగ్ సైరన్ మోగిస్తారని ప్రకటించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ డిమాండ్ నెరవేర్చకపోతే వచ్చే ప్రభుత్వంతో తప్పక ఇప్పిస్తామని కవిత హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో వాళ్ళ త్యాగాలు ఉంటేనే ఇవాళ రాష్ట్రం వచ్చింది. తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రంలో ఏ ఆశయాల కోసమైతే ఆ అమరులు ప్రాణం విడిచిండ్రో, మరి వారి ఆశయాల సాధనలో ఎంతవరకు ముందుకొచ్చామని ప్రతి ఒక్కరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. మరి చనిపోయినటువంటి అమరవీరులను, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి పేగులు తెగేదాకా కొట్లాడినటువంటి ఉద్యమకారులను, వారి యొక్క జీవితాలను, వారి యొక్క పరిస్థితులను, వాటిని కూడా ఇవాళ ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం రావడానికి 1200 మంది అమరులైనరని చెప్పి మనమే అనేక చెప్పుకున్నాం, అసెంబ్లీలో చెప్పినాం, అన్ని చోట్ల చెప్పినాం. కానీ ఆ అమరవీరుల కుటుంబాలకు మనము ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వలేకపోయినామన్నది చాలా బాధాతప్త హృదయంతో ఇవాళ అనుకోవాల్సినటువంటి సందర్భం. खबरदार 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 जो